హెల్లో ఎవ్రీవన్. చియాన్ విక్రమ్ ఈస్ బ్యాక్. ఈసారి మాత్రం పక్కా గట్టిగా కొడతాడు అనిపిస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, విక్రమ్ అన్న బర్త్డేకి విషెస్ చెప్తూ వీర ధీర సూరన్ టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీం. అబ్బా అన్న, టీజర్ చూస్తుంటే పూనకాల్ లోడింగ్ అన్నట్టుంది. అట్లని జనాలు జాతర సంబరాలు ఏం లేవీడా. నిలబడ్డ చోటు నుండే చెమటలు పట్టించిండు. నాకైతే పులకరిస్తుండే ఒళ్ళు. ఫ్యాన్స్కి ఇది మామూలు పండగ అవ్వదు నాకు తెలిసి. చాలా కాలం నుండి ఆయన స్టామినాకి సరిపోయే స్టోరీస్ అండ్ రోల్స్ దొరకక సరైన హిట్ కొట్టలేకపోవడం జరుగుతుంది. కానీ ఈ ఇయర్ మాత్రం అలా ఉండదు అని గట్టిగా నమ్మొచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఆల్రెడీ తంగలాన్ టీజర్తో పిచ్చి లేపిండు. ఇప్పుడు వీర ధీర సూరంతో కొత్త రచ్చ షూర్ చేసిండు. ఇక టీజర్ డీటెయిల్స్లోకి వెళ్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టీజర్ ఇది. ఒక హీరోయిక్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి తనకున్న వర్సటైల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ చూపించడానికి ది బెస్ట్ వే అనిపించింది ఈ ఇంట్రో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ చూపించారు టీజర్లో. నార్మల్గా ఒక కిరాణా కొట్టు ఓనర్గా పొట్లాలు కడుతున్న ఖాళీని ఒక వైపు చూయిస్తూ, సేమ్ సీన్లో ఇంకో వైపు తన చేతిలో ఆల్రెడీ చావు దెబ్బ తిన్న ఒక విలన్ గ్యాంగ్ రివెంజ్ కోసం అటాకింగ్కి వచ్చి హీరో గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ గొంతులో వచ్చే వణుకు అండ్ మొహాల్లో కనిపించే భయంతో హీరో క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు డైరెక్టర్. అప్పటికే ఎలివేషన్స్ అండ్ హీరో మేనరిజమ్స్ వేరే లెవెల్లో ఉన్నాయిరా బాబు అనుకునే టైంకి ఒక డైలాగ్ అంటూ కాలి తన ఫేస్ మీదకి లైట్ పెట్టుకోవడం, అది చూడగానే ఎదుటివాడి వాయిస్లో షివరింగ్, అప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయ్యో ఇదెల్లామే పాత వేరే ట్రాన్స్ దా మచ్చా. ఇంత రచ్చ చేసి ఏం జరగనట్టు ఊర్వశి సోమ్ ప్యాకెట్ ఇచ్చి 10 రూవా 62 రూవా అని లెక్కలు చెప్తాడమ్మా మాస్టారు. అంత న్యాచురల్ షిఫ్టింగ్, చియాన్ విక్రమ్ మాయ అదంతా. ఈ గ్యాప్లో చిన్న గ్లిమ్స్లో హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపించాడు. దాంతో ఏం జరుగుంటుంది, ఎలా ఉంటుంది అని ఇంకా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్, అయినా అంతకంటే ఏం కావాలి ఫ్యాన్స్కి. అండ్ ఇంకో విషయం మచ్చా, చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఫ్యాన్ ఉంటాడు. ఎందుకంటే నాకు తెలిసి సినిమాకి ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆయన యాక్టింగ్ కూడా ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం లాంటిది. సో టు ఆల్ ద మూవీ లవర్స్, బీ రెడీ టు సెలబ్రేట్ సూన్. ఇక జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు అది. ఆ ఎలివేషన్స్కి సగం క్రెడిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఇవ్వచ్చు, అట్లుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆల్రెడీ కోలీవుడ్లో అనిరుద్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చంపేస్తున్నాడు. ఇప్పుడు ఆ క్లబ్లో జీవి ప్రకాష్ కూడా జాయిన్ అయ్యాడు. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తుండే ప్రతి ఫ్రేమ్ని. ఓవరాల్గా బ్రిలియంట్ డైరెక్షన్, బ్రిలియంట్ యాక్టింగ్ అండ్ బ్రిలియంట్ మ్యూజిక్. మూవీ ఇంతకు మించి ఉండాలి అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.